హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం రాజ్మా అండ్ మిక్స్డ్ వెజిటేబుల్స్ పులావ్ చేస్తున్నామండి. రాజ్మాని ముందు రోజు నైటే నానబెట్టాము. ఒక కుక్కర్లో 2 విజిల్స్ అయితే ఇప్పిద్దామండి వాష్ చేసుకొని. క్యారెట్, బటానా, బీనీసు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ అయితే సిద్ధం చేసుకోవాలి. రైస్ని ఒక గ్లాస్ అయితే ఉడికించి ప్రిపేర్గా పెట్టుకున్నామండి. ప్రాసెసింగ్లోకి అయితే వెళ్దామండి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందాము. ఇందులో రాజ్మాలో మనకి ప్రోటీన్స్ అధికంగా ఉంటాయండి. మనము మటన్ తినని వాళ్ళకైతే ప్రోటీన్స్ అండ్ చాలా విటమిన్స్ కూడా ఉంటాయి దీంట్లో. క్యారెట్, బీనీస్ ఇవన్నీ బటానా వేస్తున్నాం కాబట్టి ఇలా అన్ని విటమిన్స్ అయితే ఉంటాయి. మార్నింగ్ పిల్లలకి లంచ్ ఏమి ఇవ్వాలా అని అర్థం కానప్పుడు ఇలా ఈజీగా మనం చేసుకోవచ్చండి. త్వరగా అయిపోతుంది. అన్నీ కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. నైటే కట్ చేసుకున్నా ఇంకా మనకి త్వరగా అయిపోతుంది. ఇలా దమ్ ఇవ్వడం అంతే అండి. ఇవైతే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేస్తాము. ఇవన్నీ విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా కర్రీ కూడా అవసరం లేదండి, ఇలాగే తినేయచ్చు. కొంచెం ఆయిల్ వేసి కొంచెం నెయ్యి వేస్తున్నామండి. నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇందులో జీలకర్ర వేస్తున్నామండి. ఈ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ ఉంటుందని ఇందులో అయితే జీలకర్ర వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కొంచెం అవుతున్నప్పుడే ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి. పొడు కట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలని వేసుకోవాలి. తర్వాత అన్ని వెజిటేబుల్స్ని కూడా వేసుకుందామండి. ఇది కొంచెం అవుతున్నప్పుడే మనం అన్ని వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేద్దాము. ఇది అన్నీ కలిపి దమ్ ఇస్తున్నాం కాబట్టి బాగుంటుందండి టేస్ట్ అయితే. కొంచెం కరివేపాకు వేసాము, బీనీస్ వేసామండి, సన్నగా కట్ చేసి డిజైన్గా కట్ చేసాము. అది కూడా వేసేసి అన్నీ కొంచెం వేసుకోవాలి. ఇది ఒక చిన్న కటోరడు బీనీస్, మళ్ళీ కొంచెం క్యారెట్ అండి, కొంచెం చిన్న ముక్కలు క్యారెట్ వేసుకున్నాము. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలపాలండి బాగా. ఇవన్నీ వెజిటేబుల్స్ ఆయిల్లో కొంచెం ఉడకాలండి. తర్వాత బటానా కూడా వేస్తున్నాము, పచ్చి బటానా. అది కూడా ఆయిల్లోనే మొత్తం ఉడికిచ్చేద్దామండి. దీనికైతే మనం చిన్న ప్యాకెట్ పెరుగు అయితే తీసుకున్నామండి. ఇది కొంచెం అవుతున్నప్పుడే అల్లం వెల్లిపాయ వేస్తున్నాము. అంతే అండి, దీనికి పసుపు అయితే వేయట్లేదు. రైస్ వైట్గా ఉంటుందండి. నెక్స్ట్ సాల్ట్ తగినంత వేసుకుంటున్నాను. బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మొత్తం కలిసినప్పుడు ఒక 5 మినిట్స్ ఇలాగే పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం. తర్వాత మనం ఇందులో పెరుగు, కొంచెం చిన్న ప్యాకెట్ పెరుగు అండి, లైట్గా కొంచెం వాటర్ వేసేసి ఇలా వేసేసాము. దీంతో మనకు పుల్లగా గ్రేవీ టైప్లో వస్తుందండి. ఇది కొంచెం మసులుతున్నప్పుడు ఉడికిచ్చి పెట్టిన రాజ్మాని హాఫ్ అయితే వేస్తున్నామండి. దీంట్లో హాఫ్ అయితే పైనుంచి వేస్తాము. ఇది కొంచెం అవుతున్నప్పుడే దీంట్లో మనం రైస్ వేసేద్దామండి. అన్నం ఉడికించాము కదండి, దమ్ ఇచ్చిన తర్వాత రైస్ని అయితే వేసేస్తున్నాను. ఇది 3 బాక్స్కి సరిపడా అయితే చేస్తున్నామండి. సగం వేసేసి బ్రౌన్ ఆనియన్స్ వేసామండి. తర్వాత పుదీనా, కొత్తిమీర, రాజ్మా కూడా వేస్తున్నాము. వేసేసి దమ్ ఇవ్వాలండి. మొత్తం ఇవన్నీ వేసేసి కొంచెం నెయ్యి ఆయిల్లో వేసామండి. అన్నం అంతా అయిపోయినాక దమ్ అయినాక పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోవచ్చండి. అప్పుడు రైస్ అనేది మనకు పులులాగా వస్తుంది, అంటే మంచిగా వస్తుందండి రైస్ అనేది. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసాము. ఇలా దమ్ ఇచ్చేసుకుంటే ఒక విజిల్ ఇప్పిస్తే సరిపోతుందండి. ఇలా పెరుగుతో రైతాతో సర్వ్ చేయాలండి. యమ్మీగా సూపర్గా ఉంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.